ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టంట్ లవ్స్. అసలు లవ్ ఇప్పుడు లవ్ ఉందా, లస్టే కదా ఉంది అనిపించేదానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. విజయవాడలో వాంబే కాలనీకి చెందిన ఒక యువత, అసలు యువత కాదు పిల్ల అని చెప్పాలి, 16 ఏళ్ళు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. దీని మొహానికి ఒక స్మార్ట్ ఫోన్, దాంట్లో ఇన్స్టాగ్రామ్లో అకౌంట్. ఇంకొకటి తగిలేడు, విజయవాడకి సంబంధించినాడు. ఎందుకు ఇంత కసిగా చెప్తున్నామంటే అర్థం చేసుకోండి. వాడు ఈమెని లవ్ చేశాడట, ఇది ఇన్స్టాగ్రామ్లో. ఈమె కూడా లవ్ ఆడించబడింది. ఏం చేశారు వీళ్ళిద్దరూ, కలుసుకోవాలనుకుంటారు. ఇక్కడ వీడి పేరు చెప్తున్నా, రాహుల్ అటే వీడి పేరు. ఈ వాంబే కాలనీలో ఉన్న యువతని ట్రాప్ చేసి ఏదో చేద్దామనుకొని హైదరాబాద్లోని తన స్నేహితులకి ఫోన్ చేసి చెప్పాడట. వీళ్ళందరూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది ఏదో తగలబడింది, మరి అది ఏందో నాకు తెలియదు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని ఒకటి అద్దెకు తీసుకొని విజయవాడ వచ్చి ఈ పిల్లని ఎక్కించుకొని సత్తెనపల్లిలో ఒక లాడ్జ్లో దిగారట. ముందు ఈ లాడ్జ్ వాడిని పడేస్తున్నారు కదా, ఒక అమ్మాయి 5గురు వచ్చారు అంటే పోలీసులు ఆ పని కూడా చేసి ఉంటారు. 2 గదులు తీసుకున్నారు. వాళ్ళందరూ ఎందుకు ఇక్కడ మన మధ్య, ఇలాంటివన్నీ జరుగుతాయి. తిరుమల వెళ్ళినప్పుడు చూశాం కదా. ఇంకొక రూమ్లో వీళ్ళిద్దరు ఒక రూమ్లో. అసలు వీళ్ళకి ఇంత తెగింపు కానీ ఇంకోటి కానీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో వాళ్ళ అజమాయిషి కానీ పర్యవేక్షణ కానీ లేకపోవటం అంటే కదా. స్వేచ్ఛ పేరుతో ఫోన్లు ఇచ్చేయటం, డబ్బులు ఉన్నాయి కదా. మేబీ వీళ్ళు రిచ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్ ఉంటే చాలు ఎన్ని అనర్థాలు జరుగుతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. వీడేం చేశాడు, రొమాన్స్ చేశాడు, ఎంజాయ్ చేసి పక్కన వాళ్ళు కాపలా వేశారండి. మళ్ళీ దీనికి కాపలా ఎందుకు అంటే ఏంటి, పవిత్రమైన ప్రేమ మనం లాడ్జ్లో చేసుకున్నామని చెప్పేసి తీసుకొచ్చాడా. కాపలా ఉంటుందంటే ఈ పిల్ల ప్రతిఘటిస్తుందేమో అని. అసలు మినిమం అంటే మినిమం సెన్స్ ఉండదా? 16 ఏళ్ల పిల్లకి ప్రేమ రొమాన్స్ అవసరమా? మొన్న ఎక్కడ చూసాం కదా, 9వ తరగతి చదువుతున్నాడట, ఇంటర్మీడియట్ పిల్లని ప్రేమించి అడుగు చేసి పిల్లాడిని కన్న తర్వాత వదిలేశాడు. మా అల్లుడు మా అమ్మాయిని ఏలుకునేలా చూడాలంటూ ఒక తల్లి ఏమో ధర్నా దిగుతుంది. ఏం చేయాలి వీళ్ళని? జనమూరి గారి టైటిల్ ఉంది కదా, వీళ్ళని ఏం చేయాలండి? వీళ్ళు ఏం మనుషులు? ఇలాంటి తొక్కల సొసైటీలో మనమాట ప్రతి వారితో స్నేహపూర్వకంగా మెలగాలట. కట్ త్రోట్ మెథడ్లోనే ఉండాలి. ఈ పేపర్ మీకు కటింగ్ పెడతాను, దీని పక్కనే ఇంకొక స్టోరీ కూడా ఉంది. అది ఒక లంపటం స్టోరీ. ఈ పిల్ల అతని నుంచి తప్పించుకునేది ఏముంది, అంతా అయిపోయిన తర్వాత నల్లపాడుకు చేరుకున్నారు. సత్తెనపల్లి నుంచి నల్లపాడు ఎంత దూరం ఉంటుంది? చాలా దూరం ఉంటుంది. ముందు మేడికొండూరు కాదు, చాలా ఊర్లు, పెదకూరపాడు ఇవన్నీ దాటుకుంటే వెళ్ళాలి. అసలు ఎలా వెళ్ళగలిగింది అక్కడ దాకా? వెళ్ళి నల్లపాడు చేరుకొని అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. పోలీసులు వెంటనే లాడ్జింగ్ దగ్గరికి వెళ్తే ఈ 4 పురుషులు అక్కడే ఉన్నారట, పట్టుకున్నారట. ఒకడు మాత్రం పారిపోయాడట, బహుశా కాపలా కాపుతున్నాడు అయి ఉంటాడు. ఇది వీళ్ళు చెప్తున్న స్టోరీ. వీళ్ళలో ఆ రాహుల్ అనేవాడి మీద వీళ్ళందరి మీద పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఆ జీవితం ఖచ్చితంగా సంకనాకద్ది. ఈ పిల్ల జీవితం ఏమవుతుంది? పేర్లు బెటర్, బయట బెటర్. ఎందుకు? పరుగు పోతుంది. మగాడి పేరు మాత్రం పెట్టచ్చు, వీడిది పరుగు కాదు. సరే, అది వదిలేద్దాం. తప్పు చేసాడు కాబట్టి వాడి పేరు పెడతారు, ఖచ్చితంగా పెడతారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు కదా. ఇప్పుడు పరువు ఉంటుందా అందరికీ? ఫోన్ ఇచ్చేసేసి ఊరుకుంటారు కదా. చిన్నపిల్లలే, వాళ్ళకేం తెలుసు అని వాళ్ళ ముందే రొమాన్సులు చేయటం. ఈ రోజుల్లో పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా జరుగుతాయి, కరెక్టే. కానీ ఉండాల్సిందే, అజమాయిషి ఉండాల్సిందే, ఫోన్ చెక్ చేస్తుండాల్సిందే. ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అసలు సోషల్ మీడియాతో అవసరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. దేనికి వాడుతున్నాం మనం? రీల్స్ ఒక్కొక్కటి చిక అనుకుంటా. నీ టాలెంట్ చూపించుకోవాలనుకుంటే ఏం చేస్తున్నావు? చదువు తర్వాత ఇది హాబీలు. అంటే ఇదివరకు నువ్వు 5th లోపు ఒక 2-3 హాబీలు ఏర్పాటు చేస్తే పిల్లలకి, 7th లోపు 2 ఉంటే అతను కెరీర్కి అవసరమైంది కానీ ఇంకోటి కానీ అభిరుచి ఉన్నది ఇంకోటి ఎంచుకొని 10వ తరగతి వచ్చేసరికి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా చేస్తారని కొంతమంది రాశారు, చదివాము. ఇంకొంతమంది ఫాలో అవుతుంటారు. ఇక వదిలేసేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫోనే పట్టేసేసుకొని మళ్ళీ మన పిల్లలకి మాత్రం నువ్వు ఫోన్ తీసామంటే ఊరుకోను అంటే ఎవడు ఊరుకుంటుంది? నువ్వు ఏది చేయొద్దంటే అది చేయాలనుకోవడమే మానవ నైజం, హ్యూమన్ టెండెన్సీ. దాన్ని ఎవ్వడు కాదనలేడు. ఎక్కడో ఉంటారు పాపం, తలెత్తి చూడకుండా అటు ఇటు తిరిగేవాడు. అంత మాత్రం చేత వాళ్ళందరూ మంచివాళ్ళు అంటానికి లేదు. మంచివాళ్ళు అంటే
మిగిలిన వ్యవహారాలు చేయరని గారు. కానీ ఎలా? స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు. ఈ కేసులో విచ్చలవిడితనమే కనపడుతుంది నాకు. అదే ఎలా అంటారు, అమ్మాయి అమాయకురాలు. ఏంటి అమాయకురాలు? అమాయకురాలు ఏంటి? ఒకవేళ అమాయకురాలు అయితే ఎవరు అజమాయిషలో ఉండాలి? ఇప్పుడు వగచి ప్రయోజనం ఏంటి? ఇలా ఉంది ఇన్స్టాగ్రామ్ లవ్, ఇన్స్టంట్ లవ్స్ అన్నమాట ఇవన్నీ. ఏదో ఉంటుంది కదా మనకి 1 night స్టాండ్స్ గీన్స్. ఈ పేర్లన్నీ పాపులర్ చేస్తుంది ఏంటయ్యా అంటే, ఇదిగో మన చేతిలో ఉన్నది, నా చేతిలో ఉంది, ఇప్పుడు మీ చేతిలో ఉన్నది. ఇది అవసరమా? అందుకే ఆస్ట్రేలియాలో డిసెంబర్ 16 నుంచి అనుకుంటా అమలవుతుంది. మైనర్లకి స్మార్ట్ ఫోన్ కాదు, సోషల్ మీడియా బ్యాన్. వాళ్ళ దగ్గర అకౌంట్లు ఉండవు. ప్రపంచం మొత్తం ఆసక్తి ఎదురు చూస్తుంది రిజల్ట్ కోసం. ఎలా చేయబోతుంది దీని మీద కోర్టులకు వెళ్తారు. అయినా కూడా అదేంటి మీరు అసలు స్వేచ్ఛకు భంగం ఏది, ఫోన్ ఇవ్వకుండా ఎలా ఉంటాం, అది ఇది అంటారా? అనుభవించండి మరి. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో జరుగుతున్నాయిలే, మనకు జరగవులే. మీ ఇంట్లో జరుగుతుంది లేదే, నువ్వు చూడలేవు కదా. మన దరిద్రం ఏంటంటే మన ఇంట్లో ఇది జరుగుతుందని ఊరంతా తెలిసిన తర్వాత తెలుస్తుంది మనకి. అంచేత జాగ్రత్తగా ఉండాలి. ఉన్నా కూడా జరుగుతుంటాయి. సినిమాలు చూడకండి. తెలుగు సినిమా పర్టికులర్గా ఫ్యామిలీల్లో తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు చూడాల్సిన అవసరమే లేదు. ఫ్యామిలీలో ఇంట్లో కూర్చొని పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ తెలుగు సినిమా వస్తుందంటే భయపడాల్సిందే. హిందీ సినిమా వస్తున్నా కూడా మూతులు నాటుకుంటూ. వ్యక్తిగతంగా మీ స్టైల్లో అభిరుచులు వేరు, కుటుంబం ముందు ఉండటం వేరు. రంగపలవనం లాంటి వాళ్ళు కొంతమంది చెప్తారు, ఏది కుటుంబం అంతా కలిసి కూర్చొని చూడగలిగే సినిమా అంటే ఏంటి. ఆయన కుటుంబం లేదు కాబట్టి ఆ వ్యక్తి విషయంలో ఆయనకు తెలియట్లేదు. అందరూ కలిసి చూస్తున్నప్పుడు ఏ సీను కూడా అభ్యంతరకరంగా లేదు, సిగ్గుపడకుండా లేదు, వెంటనే రిమోట్ ఆపటం లేదు. పైగా ఇంకా గొప్పగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో పిల్లల ముందు కూడా అర్థం కానటువంటి యథవస్థితిలో ఉన్నారు. చెప్పేవాళ్ళు ఉండరు, చెప్పినా వినరు. ఒక చిన్న ఇన్సిడెంట్ వెనక ఎంతైనా ఉంటుంది. సోషల్ మీడియా ప్రభావం ఏంటి, వాటి మీద సినిమాల ప్రభావం, మన చుట్టూ ఉండేవాళ్ళ ప్రభావం, అందరి ప్రభావం ఉంటుంది. ఇది ఈ ఇన్స్టాగ్రామ్ తాలూకు ఇన్స్టంట్ లవ్ తాలూకు ఫలితం. రేపు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఎన్ని మలుపులు తిప్పుతారో చూడండి. ఎన్నైనా జరగవచ్చు. అతని మీద కేసు విత్డ్రా చేసుకోకపోవచ్చు. కానీ ఇక్కడ జరిగిందేంటి? డ్యామేజ్. ఆ డ్యామేజ్ ఏందనేది వాళ్ళకి తెలియాలి. సొసైటీలో ఎలాంటి డ్యామేజ్లు జరుగుతున్నాయి. మొన్న ఆ నిధి అగర్వాల్ని ఎవరు పట్టుకున్నారు, తోచుకున్నారు, పిసికేశారు, నలిపేశారు అంటున్నారు కదా. నేను ఆ సంఘటన మీద రియాక్ట్ అయింది ఏంటంటే, వాళ్ళ తప్పే ఉంది. యదవనా కొడుకులాగా పెంచారు కదా. మన సినిమాలు కూడా అయ్యే కదా చూపించేది. ఈ సినిమా హీరోయిన్లే కదా సగం వరకు కనిపిస్తూ డ్యాన్స్లు వేస్తుంటారు. హీరోయిన్ ఏమో డ్యాన్స్లు వేస్తుంటే వెనక హీరో గారు వచ్చేసేమో ఆమె వెనక సీటు వెనక 2 పాకెట్లు ఉంటాయి, వాటిలో చేతులు పెట్టేసేసుకొని తీసుకుతా ఉంటాడు. మన రవితేజ గారి సినిమా వచ్చింది కదా. మీరు ఒక్క సీన్ గురించి అవునరా అలాంటి దరిద్రపు సీన్లో యాక్ట్ చేసేవాళ్ళు నిజంగానే అలాంటి వాటిని ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటారు. వీళ్ళ మైండ్ అంతకుమించి ఎదగనీయరు కదా. అంతకుమించి ఎదగనీయరు ఆలోచన. మన కళ్ళ ముందు కనబడుతుంటే అక్కడెక్కడో డ్యాన్స్లు వేసిన వాళ్ళు ఏదో చేద్దాం సెల్ఫీ దిగుదాం, అంతవరకు ఓకే. మీద పడిన అక్కడ రక్కుతున్నారంటే ఆ సినిమాలు అలానే ఉన్నాయి కదా. ఆ సినిమాల్లో నటించే వాళ్ళ పట్ల ప్రవర్తన ఇలానే ఉంటుంది. మీరు సమర్థిస్తున్నారు ప్రవర్తన అంటే ప్రవర్తన సమర్థించడం కాదు, మనం హుందాగా ఉండాలి. ఎంతసేపు మనకి పద్మభూషణలు, భారతరత్న తప్పితే అన్ని అవార్డులు వచ్చేస్తాయి. ఇంకా మనం హీరోయిన్ నడుము దగ్గర బొడ్డు కనబడుతుంటుంది. ఇంకింద ఏముండదు, కింద ఇంకా అదే ఉంటుంది. పక్కన వచ్చి డ్యాన్సులు ఎత్తా ఇలా ఊపుకుంటే ఇలా చూపించను. ఈ హీరోలు ఏం సందేశం ఇస్తున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు? ఆ పాటలను పట్టుకోవచ్చునే కదా, కాదని చెప్తారు. గొప్పవాళ్ళు ఏమైనా చెప్తారు. సినిమాల్లో చూపించేదంతా చేస్తారు, చెడే చేస్తారు. శివలాగా చైనే పట్టుకుంటారు, అన్నమయ్యలాగా భక్తుడిగా మారుతారు ఒక్కళ్ళన్నా సినిమాలు చూసి. నాగేంద్రబాబు కూడా ఏదో మాట్లాడారు, సినిమాలు చూసి చెడిపోతున్నారంటే బుల్షిట్ అంటా నేను, అది ఇది. నీకు ఏం తెలుసాయా బాబు? ఉగాది రోజున మనము పబ్బులకి ఎందుకు వెళ్తామంటే పచ్చడి తినడానికి వెళ్తామా? అసలు పప్పుకి వెళ్ళడం తప్ప ఏంది అని అడిగేవాళ్ళు ఉంటారు. ఏం చెప్తాం వాళ్ళతో సమాధానం? సమాజంలో హానికరమైన వాటిని హానికరం అని చెప్పాలి. నేను తీసుకుంటే తప్పేందంటే వాటి మీద ఎందుకు రాస్తున్నారు మరి? ఆరోగ్యానికి హానికరం అని, సొసైటీకి కూడా హానికరం. తప్పని ఎప్పటికైనా చెప్తాను. నేను చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావు కదా మరి అన్నాడు అనుకోండి, నేను చెయ్యొచ్చు, నన్ను శిక్షించండి. ఇవన్నీ కలగలిపే. ఎప్పుడో 99, 2001 ఆ సమయంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద వ్యక్తి ఇంట్లో ఒకటి జరిగింది ఇలా.
నేను అప్పుడే అనుకున్నాను ఈ తేజ తాలూకు సినిమాల ప్రభావమే ఇదంతా. సినిమాలు ఒక్కటేనా అంటే అప్పట్లో సినిమాలు ఒకటే ఉన్నాయి. మాధ్యమాల ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఒకడు డ్యాన్స్ వేస్తుంటే ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయంటే డ్యాన్సులు వేస్తాయి. నీ ఆనందం కొద్దీ నువ్వు వేయటం వేరు, 10 మందిని నవ్వించడానికి వేయటం వేరు, 10 మంది దృష్టిని ఆకర్షించడానికి చేయటం వేరు, లేదు అదే వృత్తిగా పెట్టుకోవడం వేరు. కొన్ని రీల్స్ వస్తాయి ఫేస్బుక్లో, మీ ప్రమేయమే లేదు, మీరు చూడరు, అయినా వస్తుంటాయి. వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మాట్లాడే మనం బయట వెళ్తుంటేనే ఎవడన్నా ఒక దెబ్బ వేస్తాడేమో, కామెడీగా మాటలు మాట్లాడతాడేమో. వీళ్ళు పైడ కొంగులు దాచేసేసి అన్నీ బయట చేసి ఏవేవో సైకిల్ చేస్తూ ఉంటారు. బలహీనతతో చూస్తూ ఉంటాం. కానీ దాని ద్వారా వాళ్ళు ఏం సాధిస్తున్నారు, వీళ్ళు బయటికి వెళ్తే ఏమైనా చేస్తారేమో అన్న భయం బెరుకు, లేదా అది వృత్తిగా ఏమైనా పెట్టుకున్నారు. వృత్తిగా అంటే వ్యూస్ ద్వారా వచ్చే ఆదాయం. ఒక చిన్న ఇన్సిడెంట్ చుట్టూ ఎంత మాట్లాడాలా అంటే అవసరం ఉంది.